హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త పింఛన్ అయితే ఇస్తాం, అంటే పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు. వృద్ధులు వితంతకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం రోజులు పూర్తవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు, ఏ నెల నుంచి ఇస్తారు అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు, అంటే పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అయితే పంపించేసింది గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చేయూత పథకం కింద పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే చేయూత పథకం కింద పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు సంవత్సరం రోజులు పూర్తవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు. ఇంటింటికి ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. వృద్ధులు వితంతకు 4,000, దివ్యాంగ 6,000 పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. మనకైతే డిసెంబర్ నెల సంవత్సరం పింఛన్ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి మనకైతే డిసెంబర్ నెల సంవత్సరం పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. కొంతమందికి అయితే అధికారులు అయితే ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ అయితే ఇస్తారంట కొత్త పింఛను. కొంతమందికి అయితే అధికారులు అయితే బ్యాంకులో డబ్బులు జమ చేస్తారంట పింఛన్ డబ్బులు. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి, మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి. మొత్తం అయితే రేపటి నుంచి డిసెంబర్ నెల సంవత్సరం పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. వృద్ధులు వితంతకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున. కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి రేపటి నుంచి కొత్త పింఛన్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.